పిల్లలకి కడుపు నొప్పి ఈ మాట వినగానే మనలో చాలామందికి గుండెల్లో కొంచెం ఆందోళన మొదలవుతుంది కదా. ఇది మామూలే అయినా ఆ నొప్పి వెనుక అసలు కారణమేంటో అర్థంకాక తెగ కంగారు పడిపోతాం. కాని అంత భయపడాల్సిన పనిలేదు. ఈరోజు మనం ఒక డిటెక్టివ్లా మారి పిల్లల కడుపు నొప్పి అనే ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. మన ఈ పరిశోధనలో 5 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. ముందుగా అసలీ కడుపు నొప్పి ఎందుకంత కామన్గా వస్తుందో చూద్దాం. ఆ తర్వాత 6 ప్రధాన అనుమానితుల్ని పట్టుకుందాం. నొప్పి ఎక్కడ ఉందో బట్టి ఆ క్లూతో కారణాన్ని ఎలా కనిపెట్టాలో నేర్చుకుందాం. మన హోమ్ రెమెడీ కిట్లో ఏముండాలో తెలుసుకొని ఫైనల్గా ఎప్పుడు డాక్టర్ సహాయం తీసుకోవాలో క్లియర్గా అర్థం చేసుకుందాం. పదండి మొదలు పెడదాం. సరే, మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ స్టెప్. పిల్లల కడుపు నొప్పిని మనమొక సాధారణ రహస్యం అని ఎందుకంటున్నాం? ఎందుకంటే ముఖ్యంగా 8 ఏళ్లలోపు పిల్లల్లో ఇది చాలా అంటే చాలా తరచుగా వస్తుంది. వాళ్ళు నొప్పి అంటున్నారంటే అది నిజమే. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా సందర్భాల్లో దీని వెనకున్న కారణం అంత సీరియస్ది కాదు. అయితే ఒక డౌట్ రావచ్చు. పిల్లలు చెప్పే ఈ కడుపు నొప్పి నిజమేనా, లేక స్కూల్ మానేయడానికి ఏమైనా నాటకాలాడుతున్నారా అని. చాలా వరకు ఆ నొప్పి నిజంగానే ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే నొప్పికి కారణం కేవలం వాళ్ల కడుపు మాత్రమే కాదు, ఒక్కొక్కసారి వాళ్ల ఎమోషన్స్, వాళ్ల అలవాట్లు కూడా కావచ్చు. ఇంతకీ ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మన పరిశోధనలో ఇప్పుడు 2వ దశకు వచ్చేశాం. మన 6 మెయిన్ సస్పెక్ట్స్ని కలిసే టైం వచ్చింది. ఒక డిటెక్టివ్లా పిల్లల కడుపు నొప్పికి కారణమయ్యే ఆ 6 అత్యంత సాధారణమైన కాని డేంజర్ కాని కారణాలేంటో ఇప్పుడు లిస్ట్ చేద్దాం. గ్యాస్, అజీర్ణం, నులిపురుగులు, మలబద్ధకం, కొన్నిసార్లు కొన్ని ఫుడ్స్ పడకపోవడం, ఇంకా నమ్మలేకపోవచ్చు కానీ స్ట్రెస్ లేదా టైంకి తినకపోవడం కూడా. ఇవే మన ప్రధాన అనుమానితులు. మరి వీటిలో అసలు దొంగెవరో కనిపెట్టాలంటే మనం ఇంకాస్త లోతుగా పరిశోధించాలి. 3వ దశ, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. పెయిన్ మ్యాప్ని డీకోడ్ చేయడం. అంటే కడుపులో నొప్పి ఎగ్జాక్ట్గా ఏ పార్ట్లో ఉందో తెలుసుకోవడమన్నమాట. ఇది ఒక డిటెక్టివ్కి దొరికిన మ్యాప్ లాంటిది. అసలు కారణాన్ని కనిపెట్టడానికి ఇది మనకు పెద్ద క్లూ ఇస్తుంది. మన మ్యాప్లో మొట్టమొదటి ఇంకా చాలా కామన్గా కనిపించే క్లూ బొడ్డు చుట్టూ నొప్పి. ఎప్పుడైనా గమనించారా? పిల్లల్ని నొప్పి ఎక్కడుంది నాన్నా అని అడిగితే వాళ్ల వేలు సూటిగా బొడ్డు దగ్గరికే వెళ్తుంది. ఇది మనకు చాలా విషయాలు చెబుతుంది. ఒకవేళ నొప్పి బొడ్డు చుట్టూ ఉందంటే దానికి ఎక్కువగా గ్యాస్, నులిపురుగులు లేదా ఏదైనా చిన్న కడుపు ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ఇలాంటప్పుడు కంగారు పడకుండా గోరువెచ్చని నీళ్లు ఇవ్వడం లేదా అన్నం, అరటిపండు, పెరుగు లాంటి తేలికైన ఆహారం పెట్టడం చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది. సరే, మన పెయిన్ మ్యాప్లో బొడ్డు దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం పైకి వెళ్దాం. కడుపు పై భాగం. ఇక్కడ నొప్పి వస్తుందంటే దాని వెనుకున్న కారణం ఆల్మోస్ట్ పిల్లలేం తిన్నారు, ఎలా తిన్నారు అనే దానిలోనే దాగి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రాబ్లం ఏంటో, సొల్యూషన్ ఏంటో చాలా క్లియర్గా ఉంది. ఎసిడిటీ, మసాలా ఫుడ్స్ లాంటివి కారణాలైతే అరటిపండు, పెరుగు, గోరువెచ్చని నీరు లాంటివి చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా చిప్స్, కూల్ డ్రింక్స్, ఘాటైన స్నాక్స్కి వీలైనంత దూరంగా ఉంచడం చాలా చాలా ముఖ్యం. ఇక్క మన మ్యాప్లో కడుపు కింది భాగానికి వస్తే ఇక్కడ నొప్పి వస్తుందంటే అది చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ క్లూ ఇస్తుందన్నమాట. ఇది వాళ్ల టాయిలెట్ హ్యాబిట్స్కి సంబంధించిన సమస్య అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. చూసారా, కడుపు కింది భాగంలో నొప్పికి మెయిన్ రీజన్ మలబద్ధకం. పిల్లలు టాయిలెట్కి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నా లేదా మోషన్ గట్టిగా వస్తున్నా ఈ నొప్పి వస్తుంది. దీనికి పరిష్కారం కూడా చాలా సింపుల్. వాళ్లతో ఎక్కువ నీళ్లు తాగించాలి, అలాగే బొప్పాయి, అరటిపండు లాంటి పండ్లను డైట్లో చేర్చాలి. ఓకే, మన అనుమానితుల లిస్ట్లో నులిపురుగులనే పేరు పదే పదే వస్తోంది కదా. ఇది చాలా కామన్ ప్రాబ్లం కాబట్టి డీవార్మింగ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ ఒకటే, 6. ప్రతి 6 నెలలకు ఒక డీవార్మింగ్ టాబ్లెట్ ఇవ్వాలని డాక్టర్లు సిఫారసు చేస్తారు. అయితే ఒక్క విషయం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ డాక్టర్ని అడగకుండా సొంతంగా ఈ మందులు పిల్లలకి ఇవ్వకూడదు. నులిపురుగుల ఇన్ఫెక్షన్ ఉందేమో అని తెలుసుకోవడానికి ఇక్కడొక సింపుల్ చెక్లిస్ట్ ఉంది.
ముఖ్యంగా రాత్రిపూట మలద్వారం దగ్గర దురద పెట్టడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, నిద్రలో పళ్ళు కొరకడం, ఇంకా మనం ముందే అనుకున్నట్టు బొడ్డు చుట్టూ నొప్పి. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ని కలవడం బెస్ట్. సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. ఇది చాలా చాలా సీరియస్. కడుపుకు కుడివైపు కింది భాగంలో నొప్పి. ఈ ప్రదేశంలో నొప్పి ఉంటే మాత్రం అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. తక్షణమే అటెన్షన్ పెట్టాలి. ఇది అపెండిసైటిస్కి సంకేతం కావచ్చు. నొప్పి బొడ్డు దగ్గర మొదలై మెల్లగా కుడివైపు కిందికి పాకుతున్నా, దాంతోపాటు జ్వరం, వాంతులు ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. పిల్లలు నడవడానికి కాని, కనీసం కదలడానికి కాని ఇష్టపడకపోతే అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. ఓకే, భయపడకండి. అపెండిసైటిస్ లాంటివి చాలా రేర్. ఇప్పుడు మనం సాధారణ కడుపు నొప్పులకి ఇంట్లోనే ఏం చేయొచ్చో చూద్దాం. మన పరిశోధనలో 4వ దశ, మన హోమ్ రెమెడీ కిట్. ఇది మన అమ్మమ్మల కాలం నాటి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ చిట్కా. జీలకర్ర నీళ్లు. అర టీస్పూన్ జీలకర్రను నీళ్లలో వేసి బాగా మరిగించి చల్లార్చి కొన్ని స్పూన్లు పట్టిస్తే చాలు. గ్యాస్, అజీర్ణం నుంచి అద్భుతంగా ఉపశమనం లభిస్తుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఎప్పుడూ అంటాం కదా. ఈ కడుపు నొప్పి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ హ్యాబిట్స్ని వాళ్ల లైఫ్లో ఒక భాగం చేయాలి. తినే ముందు చేతులు కడుక్కోవడం, రోజూ సరిపడా నీళ్లు తాగడం, బాగా ఆడుకోవడం, ఇంకా ముఖ్యంగా జంక్ ఫుడ్కి టాటా చెప్పడం. ఫైనల్గా మన పరిశోధనలో 5వ ఇంకా అత్యంత కీలకమైన భాగం. ఎప్పుడు మన ఇంట్లో చేసే ప్రయత్నాలు ఆపి ఎక్స్పర్ట్ హెల్ప్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాలో తెలుసుకోవడం. ఇది చాలా ముఖ్యం. ఈ వార్నింగ్ సైన్స్ని జాగ్రత్తగా గమనించండి. నొప్పి భరించలేనంత ఎక్కువగా ఉన్నా, వాంతులు లేదా జ్వరం తగ్గకపోయినా, మలంలో రక్తం కనిపించినా, లేదా నొప్పి 2-3 రోజులైనా తగ్గకపోయినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ముగించే ముందు ఒక ఆశ్చర్యకరమైన కానీ చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు పిల్లల కడుపు నొప్పికి అస్సలు కారణం కడుపులో ఉండదు, వాళ్ల మనస్సులో ఉంటుంది. స్కూల్ గురించి భయం, ఏదైనా టెన్షన్ లేదా ఒత్తిడి కూడా కడుపు నొప్పి రూపంలో బయటపడొచ్చు. ఇది పిల్లల్లో మనస్సుకి, శరీరానికి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో చూపిస్తుంది. సో నెక్స్ట్ టైం మీ చిన్నారి కడుపు నొప్పి అన్నప్పుడు మనం వాళ్ల కడుపుతో పాటు వాళ్ల మనస్సు చెప్పేది కూడా వినడానికి ప్రయత్నిద్దాం.